హాయ్ యూఎస్ వెల్కమ్ టు మణివంతన్ టీవీ. మనతో సిఏ హనుమంతు సార్ ఉన్నారు. ఈ బడ్జెట్లో ట్యాక్స్ యొక్క మార్పులు ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ బడ్జెట్లో ఉన్న ట్యాక్సేషన్లో మార్పులు ఏమైనా జరిగాయంటారా సార్? అంటే కొన్ని మార్పులు పెద్దగా మార్పులేం జరగలేదు పెద్దగా. ఈ 2 సంవత్సరాల క్రితం అయితే ఇచ్చిందో న్యూ ట్యాక్స్ రిజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, అంటే పాత పన్ను విధానం కొత్త పన్ను విధానము అది కంటిన్యూ అవుతుంది. 2021 నుంచి వచ్చింది అది. అంటే పాత పద్ధతి ఇంతకుముందు కొత్త పద్ధతి వాడుకోవాలని ఆప్షన్ ఉండేది. కొత్త పద్ధతి వాడుకోకపోతే పాత పద్ధతి నడిచేది. ఓకే. ఇప్పుడు ఏం చేశారండి ఈ సంవత్సరం నుంచి కొత్త పద్ధతి వాడుకోకపోతే పాత పద్ధతి అనేదాన్ని, పాత పద్ధతి వాడకపోతే కొత్త పద్ధతి కోసం ఆటోమేటిక్ అనమాట. ఆప్షన్ అనేది ఇంతకుముందు కొత్త పద్ధతి ఉంటే ఇప్పుడు ఆప్షన్ అనేది పాత పద్ధతి ఇచ్చారు. ఓకే. దీనిలో ఏంటంటే కొత్త పద్ధతి పాత పద్ధతి తేడా ఏంటంటే పాత పద్ధతిలో సేవింగ్స్కి, ఇన్సూరెన్స్ పాలసీస్కి, హౌసింగ్ లోన్ ఇన్స్టాల్మెంట్కి, ఎడ్యుకేషన్ లోన్స్కి, పెన్షన్ స్కీమ్స్కి వీటికి డిడక్షన్ ఉండేది. కొత్త పద్ధతి ఏంటంటే అవన్నీ తీసేశారు. అంటే అవి 2.5 లక్షలు బేసిక్ ఎగ్జంప్షన్ ప్లస్ డిడక్షన్స్ ఉండేది. కొత్త పద్ధతి ఏం చేశారంటే ఇవేం డిడక్షన్స్ లేవు, 7 లక్షల వరకు మీకు మాకు ట్యాక్స్ కట్టే అవసరం లేదు. అంటే 2 నుంచి ఒకేసారి 7 లక్షలు తీసుకెళ్ళింది, ట్యాక్స్ కట్టే అవసరం లేని లిమిట్ అన్నమాట. కాబట్టి దాంట్లో ఏం చేశారు, 7 లక్షల పైన కూడా 7 లక్షలు దాటితే 3 లక్షల నుంచి ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉండేది ఇంతకుముందు. 3 లక్షలు 7 లక్షలకు 5% చేశారు. 7 నుంచి 10%, 10 నుంచి 12 15%, 12 నుంచి 20, 12 నుంచి 15 20, 15 దాటితే 30%. అంటే దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదే ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయల ఆదాయం, ప్రతి వ్యక్తికి 17,400 రూపాయలు ట్యాక్స్ తగ్గుతుంది రన్నింగ్ ఇయర్లో. అంటే 5 నుంచి 10 చేయడం వల్ల 3 lakhs నుంచి 6 lakhs నుంచి 7 lakhs పెంచడం వల్ల ఆ లక్ష మీద 5% తగ్గుతుంది, 5%. తర్వాత 10 నుంచి 7 నుంచి 10 చేసడం, ఇంత 9 ఉండేది 7 చేయడం వల్ల ఆ లక్ష పైన 10 + 5 15. దాని తర్వాత ఇంకో 2,500 10 నుంచి 12 మధ్య దొరుకుతుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తికి 17,500 రూపాయలు ట్యాక్స్ తగ్గుతుంది. అందరికి కూడా, అందరికి, చిన్నవాళ్ళు కానీ పెద్దలు కానీ ఏదైనా కానీ. ఇంకో పద్ధతి ఇంకోటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏంటంటే, షార్ట్ టర్మ్ అంటేనేమో ఒక ఏదైనా కొన్న తర్వాత 24 నెలలు లోపల అమ్మితే షార్ట్ టర్మ్. ఓకే. 20 నెలల పైన అమ్మితే 20 నెలలు అంటే 2 సంవత్సరాలు దాటి అమ్మితే లాంగ్ టర్మ్ అవుతుంది. షార్ట్ టర్మ్లో ఏది వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ షార్ట్ టర్మ్ ఏదైతే లాభం వస్తుందో దానికి నార్మల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అది 20% కావచ్చు, 10% కావచ్చు, 30% కావచ్చు అప్లై అవుతాయి. అదే లాంగ్ టర్మ్ అయితే ఫిక్స్డ్ రేట్ అనమాట. గత 2004 మార్చి వరకు 20% ఉంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కానీ ఎక్కువ వచ్చినా 30% స్లాబ్లో 20% కట్టాలి, 10% స్లాబ్లో 20% కట్టాలి. ఆ విధంగా ఉండాలి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అదే షేర్ మార్కెట్లోకి వచ్చేది, ఫైనాన్షియల్ అసెట్స్ కానీ షేర్ మార్కెట్లోకి వస్తే 12 months, అంటే 1 year లోపల అమ్మితే షార్ట్ టర్మ్, 1 year దాటితే అమ్మితే లాంగ్ టర్మ్. అయితే ఇంతకుముందు 20% ఏం చేశారంటే 20% ఇస్తూ ఇండెక్సేషన్ ఇచ్చేవాళ్ళు. అంటే 2001 కంటే ముందు కొంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. 2001 వాల్యూ తీసుకొని అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 350, 360, 70కి ఎగ్జంప్షన్ ఇచ్చేవాళ్ళు. ఓకే. 362, 370 వస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే అప్పుడు ఆ 2001 బేస్ తీసుకొని 360 తీసేసిన తర్వాత 20% ట్యాక్స్ వేసేవారు. ఇప్పుడు ఏం చేశారంటే 2001 బేస్ తీసుకొని పైన 12.5% ట్యాక్స్, అంటే 7.5% తగ్గించారనమాట. అయితే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షేర్ మార్కెట్లో ఫైనాన్షియల్ 10% ఉంది ట్యాక్స్, అంటే ఫైనాన్షియల్ దాన్ని 12.5% వేస్తారు. ఈ విధంగా ఆ పైన షేర్ మార్కెట్లో ఉన్నదాన్నేమో 10% ట్యాక్స్ ఉంటుంది, దాన్ని 12.5 చేసిండ్రు. నాన్ షేర్ మార్కెట్ షేర్లో కాని వాటిలో ఫిక్స్డ్ అసెట్స్ పైన, మిగతా అసెట్స్ పైన 20 ఉండాలని 12.5 తీసుకొచ్చారు. ఈ విధంగా దాన్ని తగ్గించడం జరిగింది. అదే మాదిరి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండే, ఇంతకుముందు 15% ఉండే, దాన్ని 20% చేస్తుంది అనమాట. అంటే 1 year లోపల అమ్మితే ఈ అసెట్స్కి, ఫైనాన్షియల్ అసెట్స్ ఏవవుతుంటాయో షేర్స్ కానీ ఇవి కానీ 15%, దాన్ని 25% చేసి 20% చేసింది అనమాట. చెప్పండి. కంపెనీ ట్యాక్స్ అయితే 2 సంవత్సరాల క్రితం కంపెనీ ఒక భారతదేశాన్ని ఒక ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలనే ఉద్దేశంతో కొత్తగా కంపెనీస్ ఏవైతే స్టార్ట్ చేస్తారో, కొత్తగా ఉత్పత్తి స్టార్ట్ చేస్తాయో వాళ్ళకి
కొత్తగా ఎంప్లాయీస్ తీసుకున్న వాళ్ళ మీద, కొత్తగా తీసుకున్న ఎంప్లాయీస్ మీద. ఓకే. సపోజ్ కొత్తగా తీసుకున్న ఎంప్లాయీకి ₹1 కోటి ఇచ్చారనుకోండి, 25% ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చావు. అదే ఇచ్చి అంటే ఇప్పుడు 1 కోటి ఖర్చు పెడితే 1,25 lakhs ట్యాక్స్ మాఫ్ ఇచ్చేవారు. ఈ విధంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. అదే మరిగా కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉండే. కొత్త కంపెనీస్కి 25%, కొన్నిటికి 22.5, కొన్నిటికి 15% చేశారు. అంటే కొత్త వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో. అయితే ఈ విధంగా తర్వాత ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ ఇంకోటి ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ మన దేశంలో పెట్టుబడి పెడతాయో, ఇంతకుముందు ఫారిన్ కంపెనీస్కి ఇన్కమ్ పైన 40% ట్యాక్స్ ఉంటాయి. దాన్ని 30% చేస్తారు, 35% చేశారు. దానివల్ల 5% తగ్గించారనమాట. తగ్గించడం వల్ల ఏమైందంటే ఫారిన్ వాళ్ళకి ఇంతకుముందు 40% కట్టే వాళ్ళకి 35% కడుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏమైనా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఆదాయం పైన ట్యాక్స్ ఇంతకు 40% అయితే 35 చేస్తుంది. ఓకే. అంటే ఏంటంటే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని. అదే మాదిరిగా ఉన్న వాళ్ళకు కూడా ట్యాక్స్ ఇది కాకుండా ఎక్కడ అవాయిడ్ చేసే ప్రయత్నం చేయకుండా. ఇక సెక్యూర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే షేర్ మార్కెట్లో మనం అమ్మున్నాం అనుకోండి, మనం ఒక షేర్ కొన్నాం అనుకోండి, మనకు 0.1% ట్యాక్స్ పెడతారు. మనం అమ్మినాం అనుకోండి 0.1% ట్యాక్స్ పెడతారు. కొన్నప్పుడు మనం కడతాం, అమ్మినప్పుడు వాళ్ళు కడతారు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అలా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ అంటే డెలివరీ లేకుండా సెటిల్మెంట్. దానికైతే ఫ్యూచర్స్కి ఇంతకు 0.1% ట్యాక్స్, దాన్ని 0.01 ఉండేదాన్ని 0.02 చేశారనమాట. ఓకే. ఆప్షన్స్ టైము 0.1 ఉండే, 0.05 ఉండే, దాన్ని 0.1 చేశారు ట్యాక్స్ అనమాట. అంటే ట్యాక్స్ రేట్ పెంచారనమాట. ఓకే. అంటే డబుల్ చేస్తుంది అనమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్యాక్స్ని డబుల్ చేస్తుంది. తర్వాత ఈ కామర్స్ ట్రేడింగ్ చేసే ప్రతి వాళ్ళు కూడా మనము ఈ కామర్స్ ట్రేడింగ్ చేసినప్పుడు వాళ్ళు ఈ కామర్స్ అంటే ఏం చేస్తారు, ఒక తయారు చేసిన దగ్గరికి తీసుకుంటారు, వినియోగదారుకి ఇచ్చేస్తారు. పేమెంట్ తీసుకుంటారు కదా దీని మీద. పేమెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎవరైతే సప్లయర్కు పేమెంట్ ఇస్తారో అప్పుడు టీడీఏ చేయాల్సి ఉంటుంది. ఓకే. దాన్ని అప్పుడు 2% ఉండేది, 2% 5.5%, దాన్ని 0.1% తగ్గించింది అనమాట. అంటే ఎక్కువ మనీ వాళ్ళ ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ ఆగిపోకుండా, ఫైనాన్షియల్స్ ఆగిపోకుండా వీళ్ళు ప్రోత్సహించిన ఉద్దేశంలోనే. అంటే ఇప్పుడు ఈ కామర్స్ తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర కట్ చేసుకొని ఇస్తారనమాట. ఇప్పుడు దాని బదులు 0.5 చేసేదాన్ని 0.1% ఇస్తారు. తగ్గించడం వల్ల ఆ డబ్బులు ఆ యొక్క సప్లయర్స్కు మిగులుతాయి అన్నమాట. ఆ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తారు అనమాట. తర్వాత ఆదాయ పన్నులు చెల్లింపుదారులకు ఎలాంటి పన్నులు చెల్లించే అవకాశం ఉంది? అది ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ కడితే నాకేమొస్తుంది ఒకటి. సెకండ్ ఏంటంటే మనం కట్టి రిటర్న్ ఫైల్ చేసాం అనుకోండి, వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఇది ఏంటి అదేందని అడుగుతారు, మనం చెప్పలేము, ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అది లేకపోతే అవసరం కాదు కదా, తప్పించుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు బట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల, ఫేస్లెస్ అసెస్మెంట్ వల్ల కూడా ట్యాక్స్ డిస్ప్యూట్స్ తగ్గినాయి. ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఏమంటుండే అంటే నీ దగ్గర ఏముందో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నేను వెరిఫై చేసుకుంటాను, ఏమన్నా ఉంటే అడుగుతారని చెప్పాను. ఇప్పుడు అలా కాదు, డిపార్ట్మెంట్ ఏమిటి, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది, నీ దగ్గర దీని ప్రకారం నువ్వు రిటర్న్ ఫైల్ చేసుకోండి, ఇంకేమైనా చేంజ్ చేసుకుంటే చెప్పండి ఎందుకు చేంజ్ ఉంది. ఆ విధంగా చేయడం వల్ల డిస్ప్యూట్స్ తగ్గినాయి చాలా వరకు. ఇంతకుముందు డిస్ప్యూట్స్ తగ్గినాయి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అనేది యూనిఫామ్ అయింది. మనిషి ఒక ఇంతకుముందు డిస్క్రిప్షన్ పవర్స్ లేకుండా అందరూ ఒక విధంగా పరిగణించడం, రీఫండ్స్ తొందరగా రావడం, డిస్ప్యూట్ తొందరగా క్లియర్ కావడం. ఇంతకుముందు రిటర్న్ ఫైల్ చేయాలంటే ఒక కలిసి పెన్తో చేత్తో రాసి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ ఫైలింగ్ వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే ఫెసిలిటేషన్ టు కన్జ్యూమర్స్, ట్యాక్స్ పేయర్స్, ఇవన్నీ దీనివల్ల పెరిగినాయి అన్నమాట.